ఇప్పుడు ఆపాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 14/12/2025 ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 బై జిడ్డు కృష్ణమూర్తి గారిచే. ఈ రోజు టాపిక్ డస్ థింకింగ్ బిగాన్ విత్ కన్క్లూషన్స్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఆలోచన కన్క్లూషన్స్ తో మొదలవుతుందా అని ప్రశ్న. ఆ చెరువుకి అడ్డంగా సౌందర్యమైనటువంటి ఆ వాటి కావల మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు ఉన్నాయి. రోజంతా వర్షం పడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే ఊహించినటువంటి అద్భుతంలాగా ఆ ఆకాశాలు సడన్ గా క్లియర్ అయిపోయి, అంటే వర్షం తగ్గింది. మళ్ళీ అంతా లైవ్లీగా అయిపోయింది, సంతోషంగా, పవిత్రంగా. పుష్పాలన్నీ కూడా చాలా అంటే గాఢమైన ఎల్లో కలర్లో, రెడ్ కలర్లో, పర్పుల్ కలర్లో ఉన్నాయి. ఆ వాన చినుకులు వాటి మీద పడి విలువైనటువంటి ఆభరణాలలాగా మెరుస్తున్నాయి. ఇది ఒక చాలా అద్భుతమైన, సౌందర్యవంతమైన సాయంత్రం. కాంతితో, వైభవంతో నిండిపోయి ఉంది. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆ చెరువు దగ్గరికి పిల్లలు ఎంతో ఆనందంతో అరుస్తున్నారు, నవ్వుతూ. ఈ కదలికనన్నింటిలోని అక్కడ అద్భుతమైన సౌందర్యం, విచిత్రంగా అంతటా వ్యాపించున్న శాంతి ఉన్నాయిట. అక్కడ చాలా మంది మాలో ఆ చెరువుని ఫేస్ చేస్తున్న బెంచ్ మీద కూర్చున్నాం. ఒక వ్యక్తి చాలా పెద్ద సౌండ్ తో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే ఆయన్ని వినకుండా ఉండలేము. ఆయన తన పక్క అతనితో చెప్తున్నాడు, ఇలాంటి సాయంత్రంలో ఈ సౌండ్ కి అతీతంగా, కన్ఫ్యూషన్ కి ఆవల వెళ్ళిపోవాలని ఉంది, కానీ నా జాబు నన్ను ఇక్కడ ఉంచుతోంది. నేను అందుకోసమే దాని మీదనే ఉన్నాను. ఐ లోత్ ఇట్. లోత్ అన్న దానికి ఒకసారి చూద్దాం. LOATH తెలుగులో కరెక్ట్. లోత్ అంటే ఫీల్ ఇంటెన్స్ డిస్లైక్. అది నాకు చాలా అయిష్టంగా ఉంది ఆ జాబ్ చేయడం. ఎందుకంటే వీటన్నింటికి ఆవల నాకు వెళ్ళిపోవాలని ఉంది అంటున్నాడు ఆయన. ఒక ఆయన గట్టిగా అంట. ఐ లోత్ ఇట్ అంటే నాకు అది చాలా విసుగ్గా, అసహ్యంగా ఉంది. ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ హంసలకి తిండి పెడుతున్నారు. ఆ బాతులు, ఇంకా కొన్ని సముద్రం పక్షులు ఉన్నాయి. ఆ హంసలు చాలా పవిత్రంగా, తెల్లగా, చాలా హుందాగా ఉన్నాయి. అక్కడ ఆ నీళ్లలో ఒక్క కెరటమైనా లేదుట ఇప్పుడు.
ఆ లేక్ క్రాస్ గా ఉన్న ఆ పర్వతాలన్నీ చాలా నల్లగా ఉన్నాయి. కానీ ఆ పర్వతాల కావల కొండలు సూర్యాస్తమయమైన సూర్యుడి కాంతితో మెరుస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మేఘాలు వాటి వెనకాల అవి చాలా లైవ్లీగా ప్యాషనేట్ గా ఉన్నట్టుగా ఉన్నాయట. ఆ విజిటర్ గారు మొదలెట్టారు. నేనంత ష్యూర్ గా చెప్పలేను, నేను మిమ్మల్ని అవగాహన చేసుకుంటున్నానని. మీరు ఎప్పుడైతే చెప్తున్నారో జ్ఞానాన్ని పక్కన పెట్టిమని, సత్యాన్ని తెలుసుకోవడానికి జ్ఞానాన్ని పక్కన పెట్టిమంటున్నారు, ఆర్జించిన జ్ఞానాన్ని. ఆయన ఒక పెద్ద వ్యక్తి, చాలా ఎక్కువ ప్రయాణించారు, బాగా చదువుకున్నారు. ఆయన ఒక ఆశ్రమంలో ఒక ఏడాదో అంతకంటే ఎక్కువ గడిపారు. ఆయన ఏం వివరిస్తున్నాడంటే, ప్రపంచం అంతా ఆయన తిరిగేట, ప్రతి భాగం. ఎందుకంటే ఓడల మీద పనిచేస్తూ అలాగతను ధనాన్ని కూడబెట్టాడు, జ్ఞానాన్ని కూడా కూడబెట్టుకున్నాడు. నా ఉద్దేశం అది ఎక్కువ బుక్ నాలెడ్జ్ కాదు అంటూ ఆయన చెప్తున్నాడు. మనుషులు పోగు చేసుకున్న జ్ఞానం ఒక పేపర్ మీద పెట్టలేం. విచిత్రమైన సాంప్రదాయం అన్నింటికీ ఆవల పవిత్ర పుస్తకాల్లో, దట్స్ బియాండ్ స్క్రోల్స్ అండ్ సీక్రెట్ బుక్స్ కి ఆవల ఉన్న జ్ఞానం అది. నేనెంతో గుప్త జ్ఞానంలోకి వెళ్ళాను. అది ఎప్పుడు కూడా నాకు స్టూపిడ్ గా అనిపించింది, పై జ్ఞానంలా అనిపించింది. ఒక మంచి మైక్రోస్కోప్ అన్నది అదే ఎక్కువ లాభదాయకం. ఈ మనిషి యొక్క దూరశ్రవణము మొదలుగా వాటికంటే ఆయన పైనటువంటి విషయాలే చూస్తున్నాడు. నేను కొంతమంది గొప్ప హిస్టారియన్స్, అంటే ఎవరు, చారిత్రాత్మక వేత్తల కోసం చదివాను, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు చదివాను, వాళ్ళ విజన్స్ అన్ని చదివాను. కానీ అని ఆగే ఫస్ట్ రేట్ మైండ్ తో వీటన్నిటినీ పోగు చేసుకునే సమర్థత, ఆ జ్ఞానము, దాంతో ఆయన ఎంతో మంచి చేయగలడు. నాకు తెలిసి ఇది ఫ్యాషన్ కాదు, కానీ నాకు ఒక రకంగా కంపల్షన్ ఉంది ఈ జగత్తును రిఫార్మ్ చేయడానికి, అంటే సంస్కరించడానికి. ఈ జ్ఞానం, నాలెడ్జ్ అన్నది నా ప్యాషన్. నేను ఒక ప్యాషనేట్ పర్సన్, అంటే ఎన్నో కోరికలు, భావావేశాలు, ఎన్నో విధానాల్లో ఆయా నేనేంటంటే తెలుసుకోవాలన్న కోరిక నాకు ఎక్కువ. వసంత హైదరాబాద్ అంటే వసంత గారా? హైదరాబాద్ అంటే వసంత గారే. నేనమ్మా వసంత. తెలుగులో నేనే. రాలేదు. ఆహా. తెలుగు ఎందుకో రాలేదు, ఇవాళ తెలుగులో ఎందుకో రాలేదు, మళ్ళీ అడిగింది. సో ఓకే. హైదరాబాద్ అని పెట్టాను. అందుకే అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. నేను అది హైదరాబాద్ అనేది పట్టించుకోలేదు. నేనే వసంతలత అమెరికా నుంచి ఎప్పుడు వస్తుందో. అయితే మీకోసం నేను కొంత విన్నాను, అది నన్ను చాలా కలవరపరిచింది. మీరు ఎప్పుడైతే జ్ఞానం నుంచి స్వేచ్ఛ ఉండాలంటున్నారో, మీ దగ్గరికి వచ్చి మీతో కలవాలనుకున్నాను. ఒక శిష్యుడిగా కాదు, ఒక ఎంక్వైరర్ గా మిమ్మల్ని కలవాలనుకున్నాను. అంటే జ్ఞానం నుంచి స్వేచ్ఛ కావాలనడం అనేది ఇతనికి జ్ఞానమే ఎంతో ముఖ్యం అనుకుంటున్నారు. ఇంకొకరిని అనుసరించాలంటే
అతను ఎంత గొప్పవాడైనా మన అవగాహనని బ్లాక్ చేసుకోవడమే. అయితే ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు మ్యూచువల్ రెస్పెక్ట్ తో మాట్లాడదాం. అంటే పరస్పరమైన గౌరవంతో. జ్ఞానం, నాలెడ్జ్ అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడగొచ్చా అని అడిగేది. అవును, చాలా మంచి ప్రశ్న. మొదలెట్టాలంటే జ్ఞానం అన్నది మనిషి ఆయన అనుభవాల ద్వారా ఆయన నేర్చుకుంటున్నాడు, ఆయన చదవడం ద్వారా పోగు చేసుకుంటున్నాడు, శతాబ్దాల సంఘర్షణ బాధల ద్వారా ఆయన నేర్చుకుంటున్నాడు. ఏది జ్ఞానం, పోగు చేసుకున్న జ్ఞానం. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీరు పోగు చేసుకున్న జ్ఞానం అన్నది నుంచి మనం స్వేచ్ఛ పొందాలి, ఆ సత్యానుభూతికి అన్నారు కదా, జ్ఞానం ఎలా అడ్డుతోంది? అది నాకు అవగాహన అవ్వలేదు. నేను మీ ఫాలోయర్ గా రాలేదు, ఎంక్వైరర్ గా వచ్చాను. అయితే మీ ఉద్దేశంలో నాలెడ్జ్ అంటే అని అడిగారు. అంటే నాలెడ్జ్ అంటే తన అనుభవాల ద్వారా, ఆయన అధ్యయనం ద్వారా, శతాబ్దాల తరబడి సంఘర్షణ బాధ ద్వారా ఎన్నో రకాలైన ప్రయత్నాలు, ఎన్నో ఫీల్డ్స్ లో ప్రయత్నాలతో, సైంటిఫిక్ గా అవ్వచ్చు, మానసికంగా ఫీల్డ్ లో అవ్వచ్చు, వాటితో పోగు చేసుకున్నది. ఇంకా చెప్పాలంటే గొప్ప గొప్ప చారిత్రాత్మకవేత్తలు కూడా హిస్టరీ అంటే చరిత్రని వాళ్ళు నేర్చుకున్నట్టుగా వర్ణిస్తారు, వాళ్ళ మూడుకు తగినట్టుగా. సామాన్యంగా ఉన్న పండితుడు నాలాంటి వాడు నేను జ్ఞానాన్ని ట్రాన్స్లేట్ నాలెడ్జ్ ఇంటూ యాక్షన్ గానే నేను మాట్లాడతాను. ఇది కృష్ణమూర్తి గారు చెప్తున్నారా లేకపోతే చూద్దాం. అదే అతనే, అంటే కృష్ణమూర్తి గారి. యాజ్ ఈవెన్ ద గ్రేటెస్ట్ హిస్టోరియన్ ఇంటర్ప్రెట్స్ హిస్టరీ, అంటే గొప్ప గొప్ప చారిత్రాత్మకవేత్తలు కూడా తను నేర్చుకున్నది తన మూడు ప్రకారమే ఆ చరిత్రని చెప్తాడు. ఎలాగైతే నాలాంటి ఒక స్కాలరు నాలెడ్జ్ అన్న దాన్ని యాక్షన్ గా మాట్లాడతాం. అది మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు. మనకి యాక్షన్ తో సంబంధం లేకపోయినా ఈ క్షణంలో అది జ్ఞానానికి సంబంధించింది. అది మనిషి అనుభవించినది, నేర్చుకున్నది, ఆలోచన ద్వారా, ఆయన ధ్యానం ద్వారా, దుఃఖం ద్వారా, ఇదంతా నాలెడ్జే. ఈ నాలెడ్జ్ అనేది చాలా విశాలమైనది. అది ఏమీ రాయడమే కాకుండా పుస్తకాల్లో రాసున్నదే కాదు, వ్యక్తుల్లో కూడా, అలాగే సముదాయాల్లో, అలాగే జాతి యొక్క చైతన్యం మనిషితో వాటితో ఉంటుంది. మనిషిలో ఉన్నటువంటి జాతి చైతన్యంతో ఉంటుంది. సైంటిఫిక్ గా మెడికల్ ఇన్ఫర్మేషన్, అంటే సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, మెడికల్ ఇన్ఫర్మేషన్ అదంతా కలుస్తుంది అందులో. అలాగే టెక్నికల్ విషయాలు, మానసికమైనటువంటి జగత్తువి, అవి అన్నీ పాతుకుపోయి రూటెడ్ ఫిలాసఫీ, పాతుకుపోయిన వేదాంతం, మన వెస్టర్న్ మ్యాన్ చైతన్యంలో, అలాగే తూర్పు దేశం వ్యక్తి చైతన్యంలో ఇవి ఉంటాయి. గ్రేటర్ సెన్సిటివిటీ ఆఫ్, ఇంకా చెప్పాలంటే ప్రపంచికత లేని దాని విషయంలో గొప్ప సెన్సిటివిటీ ఉంటుంది. దేర్ ఈస్ ద గ్రేటర్ సెన్సిటివిటీ. ఇదంతా జ్ఞానమే. అది ఆల్రెడీ తెలుసున్నదే కాదు, ఏదైతే మనం ప్రతిరోజు కనిపెడుతున్నామో అది కూడా. ఈ నాలెడ్జ్ అనేది రోజు పోగవుతూ ఉంటుంది, కలుస్తూ, అంటే జోడించబడుతుంది. అది అలాగ పోగు చేయడానికి, అంటే అది దానికి మృత్యు లేదంటే అర్థం ఏంటి? పోగు చేయడం అన్నది ఎప్పటికీ ఆగదు.
దీనికి అంతు లేదు. అందుకనే దాన్ని అంటే ఇమ్మోర్టల్, మృత్యు లేనివి, దట్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్, దాని వెనకాల పడుతున్నాడు. నేను ఇప్పుడు ఏం అవగాహన చేసుకుంటున్నా అంటే, మీరు ఎందుకని మొత్తం జ్ఞానవంతని ఇది అతనే చెప్పాడు, పక్కన పెట్టిమంటున్నారు. ఇఫ్ దేర్ ఈస్ టు బి ద అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రూత్, అంటే అప్పుడే సత్యాన్ని అవగాహన చేసుకోగలం అని అంటున్నారు. ఐ కాంట్ అండర్స్టాండ్ అని, నాకు అవగాహన అవ్వట్లేదు సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి. ఆ జ్ఞానం అంతటినీ మీరు పక్కన పెట్టేయమంటున్నారు. అప్పుడు ఆయన జ్ఞానానికి అవగాహనకి ఉన్న భేదం అనేది కృత్రిమమైనది, అదేమీ ఎగ్జిస్ట్ అయ్యి లేదు. స్వేచ్ఛగా ఈ భేదం నుంచి స్వేచ్ఛగా ఉండాలంటే, అంటే మనం వాట్ ఈజ్ అన్నయ యథార్థాన్ని తెలుసుకోవాలి. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ థింకింగ్, అది కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనే, లేకపోతే అక్కడ కన్ఫ్యూషన్ ఉంటుంది. అయితే కన్క్లూషన్ అనేది దాంతో ఆలోచన మొదలవుతుందా? ఆలోచన ఒక కదలిక, ఒక కన్క్లూషన్ నుంచి మరొక దానిక. ఒకవేళ పాజిటివ్ గా ఆలోచిస్తే అక్కడ ఆలోచన అన్నది ఉంటుందా? ఒకసారి కొంచెం లైటింగ్, చాలా లైటింగ్. అని కృష్ణమూర్తి గారు అడుగుతున్నారు. అంటే పాజిటివ్ గా కానీ నెగటివ్ గా అని కానీ ఆలోచిస్తే అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆలోచన అవుతుందా? ఈ జ్ఞానం అంతా మనం పోగు చేసుకున్నటువంటి డెఫినిషన్స్, కన్క్లూషన్స్, పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ ఇదంతానా జ్ఞానం అంటే? పాజిటివ్ గా ఆలోచించడం అనుభవం మీద ఆధారపడి ఉండేది, అది ఎప్పుడూ కూడా గతానికి చెందిందే. అలాంటి ఆలోచన అది ఎప్పుడూ కూడా కొత్తదాన్ని తెలుసుకునేటట్టు చెయ్యదు. మీరు ఏం చెప్తున్నారంటే పోగు చేసుకున్న జ్ఞానం అన్నది గతంలోంచి వచ్చిందని. అలాంటి ఆలోచన అంటే అంటే గతంలోంచి వచ్చినటువంటిది మస్ట్ ఇండివిజువల్లీ క్లౌడ్ ద పర్సెప్షన్, అంటే అది ఏం చేస్తుంది, అవగాహనని కప్పేస్తుంది. గతంలో ఉన్న జ్ఞానం ఆ పవర్ ఆఫ్ దాట్ విచ్ మే బి కాల్డ్ ట్రూత్, సత్యము అనే దానిని ఈ గత జ్ఞానం కవర్ చేసేస్తుంది, తెలుసుకోకుండా చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆ గతం అన్నది తప్పనిసరిగా మన అవగాహనని, సత్యం యొక్క అవగాహనని అడ్డేస్తుంది. అంటే గతం జ్ఞాపకాలుగా ఉంటుంది మనలో. అది మనం ఏదైతే ఒక చైర్ అని నమస్తే మేడం. ఉన్నదనుకోండి, ఒక కుర్చీ, లేకపోతే ఏది కూడా మనం గ్రహించకుండా చేస్తుంది. అంటే మరి ఒకసారి చెప్తాను ఈ మాట. ఈ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గతం అన్నది తప్పనిసరిగా సత్యం ఏమిటి అన్న దాన్ని కవర్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ గతం లేకపోతే, గతం యొక్క జ్ఞాపకం లేదనుకోండి, మనం ఏ వస్తువుని గుర్తించలేం. మనం ఒక చైర్ అని చెప్పాలంటే గత జ్ఞానం అక్కడ పనిచేస్తూనే మనం అది కుర్చీ అని చెప్పగలం. ఈ చైర్ అన్న పదం ఒక కన్క్లూషన్, కామన్ గా, అంటే మనం ఇంతకు ముందు అదే దాన్ని కన్క్లూషన్ అంటున్నారు. అంటే ఆల్రెడీ మనకు తెలుసు అది, దాన్ని మనం సత్యం అనొచ్చు. ఏది అంటే కాదు సారీ, చైర్ అన్న పదం ఉన్నది, అది మనకి ఒక కన్క్లూషనే.
అది అందరూ దాన్ని ఒప్పుకుంటారు. అన్ని రకాలైనటువంటి కమ్యూనికేషన్ కూడా అలాంటి కంక్లూషన్స్ అన్నవి ఒప్పుకోవడం వల్ల అప్పుడు ఏ రకమైనటువంటిది అంటే ఆ కమ్యూనికేషన్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఏది చెప్పే విషయాలు అంటే కమ్యూనికేట్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారు అంటే ఒకరి నుంచి ఒకరికి అందించబడ్డం విషయ జ్ఞానం కానీ ఏదైనా అది ముగింపులతో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ తెలియపరచడం కింద వస్తుంది మేడం. తెలియపరచడం కూడా కాదు. అక్కడ ఏం చెప్తున్నారంటే మాటలతోటే కాదు, కమ్యూనికేట్ అవుతాం మనం ఒకరికొకరు. ఆ కమ్యూనికేషన్ ని అడ్డేస్తుంది. మోస్ట్ ఆఫ్ మన ఆలోచన ఎక్కువ మందిది కన్క్లూషన్స్ మీదనే ఉంటుంది, లేకపోతే సాంప్రదాయాల మీద, ఇతరుల యొక్క అనుభూతుల మీద. అది అలాంటప్పుడు జీవితం చాలా ఇంపాసిబుల్ అంటే సంభవంగా ఉండదు. మోర్ ఆబ్వియస్ అండ్ ఇన్ఎవిటబుల్ ఆఫ్ దీస్ కన్క్లూషన్స్ అంటే ఈ కన్క్లూషన్ అన్నిటితోటే మన జీవితం ఉంటుంది. అవి లేకుండా మనకు జీవితం ఉండట్లేదు. తప్పనిసరిగా ఈ కన్క్లూషన్స్ మనం పక్కని పెట్టలేము. అన్ని జ్ఞాపకాలు, అన్ని సాంప్రదాయాల్ని, మీ ఉద్దేశం అది కాదు కదా, వీ షుడ్ పుట్ అసైడ్ ఆల్ కన్క్లూషన్స్ అని ఆయన అడుగుతున్నారు. అన్ని జ్ఞాపకాలు, అన్ని కన్క్లూషన్స్, అన్ని సాంప్రదాయాలు పక్కన పెట్టిమని మీ ఉద్దేశం అని ఆయన అడిగారు. అంటే సాంప్రదాయాల యొక్క మార్గాలు తప్పనిసరిగా అవి సామాన్యతకి దారితీస్తాయి. సాంప్రదాయంలోతో బంధించబడిన మనస్సు అది ఎప్పుడు సత్యాన్ని తెలుసుకోలేదు. సాంప్రదాయం ఒకరోజు పాతదవ్వచ్చు, లేకపోతే వేల కొద్ది సంవత్సరాలు పాతదవ్వచ్చు. సాంప్రదాయంతో నిండిపోయిన మనస్సు సత్యాన్ని తెలుసుకోలేదు. తప్పనిసరిగా ఒక ఇంజనీరింగ్ జ్ఞానం తాను సంపాదించినది వేలాది సంవత్సరాల ఇతర అనుభూతులతో ఉన్నది. దాన్ని పక్కన పెట్టేస్తే ఆ జ్ఞానం అతనికి ఒక న్యూరాటిక్ స్టేట్ అంటే పిచ్చెత్తింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సంపాదించిన జ్ఞానాన్ని ఆయన పక్కన పెడితే ఆయన పని చేయలేడు. కానీ ఎన్నో విషయాల్ని గ్యాదర్ చేయడం, జీవితాన్ని అవగాహన చేసుకోవడానికి పనికిరాదు. ఈ పోగు చేసిన జ్ఞానం అన్నది ఒకటైతే అవగాహన అన్నది వేరే విషయం. జ్ఞానం అవగాహనకి దారి తీయదు, కానీ అవగాహన జ్ఞానాన్ని పెంచుతుంది. జ్ఞానం అన్నది నాలెడ్జ్లో అవగాహన ఉండొచ్చు, అయితే నాలెడ్జ్ అనేది పోగు చేసుకోబడాలి. అది డిపాజిట్ అవ్వదు, దానంతరం అది వచ్చి డిపాజిట్ అవ్వదు. ఈ పోగు చేసుకున్న జ్ఞానం లేకపోతే మోడర్న్ సర్జరీ అలాగే ఇంకో 100 రకాలైనటువంటి అద్భుతాలు అవి జరగవు కదా, ఉండవు అన్నారు. ఇక్కడ మనం అటాక్ చేయట్లేదు జ్ఞానాన్ని, లేకపోతే సంరక్షించుకోవటం లేదు. మనం ప్రయత్నిస్తున్నది ఏంటంటే అవగాహన చేసుకుంటున్నాం. ఈ సమస్య అంతా జీవితంలో ఒక భాగం మాత్రమే పోగు చేసుకున్న జ్ఞానం, అది సంపూర్ణత్వం కాదు. ఆల్ కన్స్యూమింగ్ ఇంపార్టెన్స్ అంటే అదే అంత ప్రత్యేకత సంతరించుకుంటే యాజ్ ఇట్ ఈస్ థ్రెటనింగ్ టు డూ నౌ, ఇప్పుడు మనకి ఎలా అయితే భయపిస్తోందో అప్పుడు జీవితం అన్నది సూపర్ఫిషియల్ జీవితం, డల్ రొటీన్ అయిపోతుంది. అందులో మనిషి దానిలోంచి ఎస్కేప్ అవ్వడానికి ఏదో ఒక పద్ధతితో ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ఈ మూర్ఖమైన అండ్ సూపర్స్టిషన్
డివిజన్, సూపర్స్టిషన్ వీటన్నిటితోటి ఆ ఎస్కేప్ అయ్యే పద్ధతులు ఆయన ఆలోచిస్తాడు విత్ డిజాస్ట్రస్. అంతేకాకుండా చాలా బాధాకరమైన పరిస్థితులు వస్తాయి, వాటి నుంచి ఆయన అప్పుడు ఎస్కేప్ అయిపోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే మనిషికి పోగు చేసుకున్న జ్ఞానమే ముఖ్యం అనుకుంటే ఆ మనిషి లైఫ్ డల్ గా ఉంటుంది, ఆయన బాధాకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన జీవితం అంతా డివిజన్తో ఉంటుంది, మూర్ఖత్వాలతో ఉంటుంది. టు అస్యూమ్ దట్ ఇట్ విల్ ఈజ్ టు ఇన్వైట్, అంటే అలా మనం నమ్మేమనుకోండి పోగు చేసుకున్న జ్ఞానమే ముఖ్యమని, అప్పుడు విసుగు దుఃఖమే జీవితంలో ఉంటాయి. అంతకంటే కొంత గొప్పదైనది, లోతైనది అవసరం. అది నిరర్ధకం అనిపించవచ్చు, అయితే దాని మీద మనం హేట్ అంటే ద్వేషం నుంచి స్వేచ్ఛగా ఉండడం వేరే విషయం. ప్రేమ అన్నది నాలెడ్జ్కి సంబంధించింది కాదు. అంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించినా అందులోంచి ప్రేమ రాదు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, పోగు చేసుకున్న జ్ఞానమే చాలా ముఖ్యం కాదు, అంతకంటే అతీతమైనది ఒకటి ఉంది. అది చాలా మందికి ద్వేషం నిరర్ధకం అనిపిస్తుంది, కానీ ఏం చెప్తున్నారంటే ఆ ద్వేషం నుంచి ఫ్రీగా ఉండాలంటే అది వేరే విషయం. అంటే ప్రేమ అన్నది జ్ఞానానికి పోగు చేసుకున్న జ్ఞానానికి సంబంధించింది కాదు. అయితే వెనక్కి వెళ్తే పాజిటివ్ థింకింగ్ అన్నది ఆలోచనే కాదు, అది కేవలంగా మనకున్నటువంటి కొనసాగింపు మారి అది కొనసాగుతోంది. ఇంతకు ముందున్న ఆలోచనే మారి కొనసాగుతోంది, కానీ అది పాజిటివ్ థింకింగ్ అన్నది థింకింగ్ ఏం కాదు. బాహ్యమైనటువంటి మార్పుకి బాహ్యమైన షేప్ అన్నది కంపల్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రెషర్స్, ఒత్తిడి మీద. కానీ పాజిటివ్ థింకింగ్ యొక్క కోర్ అన్నది సాంప్రదాయమే. మనకి పాజిటివ్ థింకింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తెలుసుకున్న సాంప్రదాయాల్లోంచి. పాజిటివ్ థింకింగ్ అనేది కొనసాగింపే. ఏ మనస్సు అయితే అనుకరిస్తుందో అది ఎప్పుడు కొత్తది కనిపెట్టలేదు. అయితే ఈ పాజిటివ్ థింకింగ్ అన్నది మనం వదిలేయగలమా? ఇది కొంత మానవుడి ఎగ్జిస్టెన్స్ కొంతవరకు అవసరం కాదా అని ఆయన అడిగారు. అఫ్ కోర్స్ కొంత అవసరమే, కానీ అదే సర్వస్వం కాదు. మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నది ఏంటంటే పోగు చేసుకున్న జ్ఞానం అన్నది ఒక సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి అడ్డు అన్న విషయం మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆ జ్ఞానం అన్నది లేకపోతే మనం ఇంకో దగ్గర నుంచి ప్రారంభించాలి. ఇది చాలా సింపుల్ గా ఉంది, క్లియర్ గా ఉంది. ఈ పోగు చేసుకున్న జ్ఞానం ఏదేమైనప్పటికీ విశాలంగా ఉన్నా సరే, చాలా ఎక్కువ జ్ఞానం పోగు చేసుకున్నా అది మనం సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి సహాయం చేస్తుందా అని అడిగారు కృష్ణమూర్తి గారు. సత్యం అంటే ఏమిటి? అదేమైనా కామన్ గ్రౌండా, అందరూ దానిలోంచి వెళ్ళాలా, లేకపోతే అదేమైనా ఇండివిజువల్ అనుభవానికి తప్పదా అన్నట్టుగా ఆయన అడిగారు. ఎవరు వచ్చిన ఆయన, ఎవరైతే ఆయన అంటే చాలా జ్ఞానం సంపాదించేనో పెద్ద ఆయన వచ్చారు కదా, ఆయన అంటే మీరు ఏ పేరైనా పెట్టండి సత్యానికి, అది ఎప్పుడు కొత్తదే, అది జీవించుంటుంది. పదాలు కొత్తది, జీవించుంటుంది. ఇవన్నీ కూడా ఒక స్థితిని చెప్పడానికే. ఏదైతే అది స్టాటిక్ గా లేదు, అది మృతప్రాయంగా లేదు, అదేం ఫిక్స్డ్ పాయింట్ కాదు. మనస్సులో, మనిషి మనస్సులో ఉన్న ఫిక్స్డ్ పాయింట్ కాదు సత్యం అన్నది. సత్యము లేదా దైవము అని ఏదైనా అంటే
బ్రహ్మ సాక్షాత్కారం ఇవన్నీ ఒకదానికే. ఈ సత్యం అన్నది కొత్తగా మనం కనిపెట్టాలి. ప్రతి క్షణం, మూమెంట్ టు మూమెంట్. ఇదేమి అనుభవం కాదు, రిపీట్ అయ్యే అనుభవం కానే కాదు, దీని కొనసాగింపు ఉండదు. ఇది సమయాతీతమైన స్థితి. ఎన్నింటి మధ్యనో భేదము అన్నది ఆగిపోతుంది అక్కడ. అక్కడ సత్యమే ఉంటుంది, ఈ భేదాలేవి ఉండవు. అదేం పొందవలసిన స్థితి కాదు. లేకపోతే మనిషి అక్కడికి పరిణతి చెందవలసిన స్థితి కాదు, అది పెరిగేది కాదు. ఒకవేళ సత్యం అన్నది ఎక్కడో కన్సీవ్ అయితే అదేమీ కూడా పొందవలసినది కానే కాదు. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అంటే నాలెడ్జ్ అక్యూములేషన్స్, అంటే గత జ్ఞాపకాల పోగు చేయడం, అవి అవసరమే. అవే వాటి వల్లే మనం ఒక గురువు అన్న వాళ్ళని వెతుక్కుంటున్నాం, ఒక శిష్యుడు అన్నవాడు వస్తున్నాడు. అంటే జ్ఞానాన్ని పోగు చేసుకోవడం వీటి వల్లనే. ఆ గురువుకి అంతా తెలుసని, ఆ శిష్యుడికి ఏమీ తెలియదని, అంటే ఈ పోగు చేసుకున్న జ్ఞానమే వీటన్నిటినీ కనిపెడుతోంది. అయితే మీరు గురు శిష్యులకి వ్యతిరేకులా అని ఆయన అడిగారు. ఇది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వ్యతిరేకమా అని కాదు, అక్కడ అనుకరణని అవగాహన చేసుకోండి. అదేంటంటే మనకి భద్రత కావాలి. అక్కడ భయాలు, ఆ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అనుకరణ వల్ల సమయాతీతమైన ఆ సత్యాన్ని మనం గ్రహించలేము. టైమ్లెస్ అన్నా, అనంతత్వం అన్నా, పరబ్రహ్మస్థితి అన్నా, దైవం అన్నా ఒకటే. కృష్ణమూర్తి గారు ఆ పేర్లు పెట్టకుండా టైమ్లెస్, అన్ఎండింగ్, ఇంపాండరబుల్ ఇలా చెప్తారు. నేనేమనుకుంటున్నానంటే మీరు చెప్పేది ఏదో అవగాహన అవుతుంది, కానీ ఇది చాలా కష్టం కాదా? అన్నిటినీ వదిలేయడం, తను పోగు చేసుకున్న జ్ఞానం అంతా వదిలేయడం కష్టం కాదా? అది సంభవమేనా అని అడిగారు. ఏదో ఒకటి పొందడానికి మీరు ఇచ్చేస్తే అది ఏమీ త్యాగం కాదు. ఫాల్స్ని ఫాల్స్గా, అసత్యాన్ని అసత్యంగా చూడగలగడం, సత్యాన్ని సత్యంగా, సత్యంలో అసత్యంలో ఉన్న సత్యాన్ని, ఇదంతా చూడగలగడమే మైండ్ ని ఫ్రీ చేస్తుంది. అంటే ఇక్కడ మీకు అర్థమైందో లేదో, ఏమంటున్నారంటే ఆ చూడగలిగే మనస్సు వల్లే సత్యాన్ని పొందగలం, కానీ పోగు చేసుకున్న జ్ఞానంతో సత్యాన్ని పొందలేము. అలాగే అసలు టాపిక్ ఏమిటి అంటే ఆలోచన అన్నది ముగింపులతో స్టార్ట్ అవుతుందా? మనం ముందే ఒక కన్క్లూషన్కి వచ్చేస్తే అక్కడ ఆలోచన ఎలా స్టార్ట్ అవుతుంది అని మొదలెట్టి ఆయన ఏమన్నారంటే మీరు చాలా చోట్ల జ్ఞానం ఏమో సత్యాన్ని